ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, దాంపత్య జీవితంలో ఈ మధ్య కాలంలో భార్యాభర్తలు ఇద్దరికి కూడా చాలా కలహాలు రావటం అనేది గమనిస్తూ ఉన్నాం. అటువంటి కలహాలు తగ్గడానికి వాళ్ళిద్దరూ కూడా చక్కగా ఉండాలి అనంటే ఆధ్యాత్మిక సాధనలో సులభమైన మార్గం ఏదైనా ఉందా? అసలు కలహాలు ఎందుకు రావాలి? ఎవరో ఒకళ్ళు తగ్గితే కలహాలు రావు కదా. ఆ తగ్గటం అనేటువంటిది అలవాటు చేసుకుంటే ప్రత్యేకంగా ఆధ్యాత్మికంలోకి వెళ్ళి దాన్ని ఏదో సాధన చేయాలనేటువంటిది ఉండదు కదా. అది లేనప్పుడు ఆధ్యాత్మిక సాధన చేసిన మన మనసులో ఏముంటుంది? కోపమే ఉంటుంది కదా. దాన్ని మనం ఎలా సాధించగలుగుతాం? మనకు ఒకటి సాధించాలి అనుకుంటే దాని యందు మనకు ప్రేమ ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు కోపం ఆటోమేటిక్గా పోతుందిగా. కానీ అక్కడ ఏమవుతుంది? దంపతుల మధ్యన ఏదన్నా ఒక సమస్య వచ్చినప్పుడు ఆమెకి అతని మీదో అతనికి ఆమె మీదో ప్రేమ అనేటువంటిది ఉంటే ఒకళ్ళు ఒక మాట అన్నా తగ్గి ఉంటారు. నన్ను ఒక మాట అంటే నేను 2 మాటలు అంటాను అన్నప్పుడు ఎప్పటికీ అవి తగ్గవు. కాబట్టి మా ఇద్దరికి ఈ సమస్య తీరిపై ప్రశాంతంగా ఉండటానికి నేను ఏదన్నా భగవదారాధన చేసుకుంటాను అని అంటాం. చాలా బాగుంది, భగవదారాధన చేసుకుంటాం. కానీ ఇక్కడ భగవదారాధన దేనికి చేస్తున్నాం? కలహాలు తగ్గడానికి. కలహాలు తగ్గాలి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మన ఆలోచన విధానంలో ఉంటుంది. ఆలోచన విధానంలో లేనప్పుడు మీరు సాధన చేసి ఉపయోగం లేదు కదా. అంటే కొంచెం దానికి ఫేవర్ అవుతుందేమో అని. అంటే మనకు ఎంతైనా ఆలోచన ఉంటే అది పెంచుకోవచ్చు. అది లేనప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తుంటారు? ఉదయం 5 6 గంటలకు పూజ చేసుకొని దేవుడికి ఆరాధన చేస్తారు. ఆ ఇంట్లో మగవాడు 7 ఇప్పుడు లేచిన కాఫీ అక్కడ నేను పూజ చేసుకుంటాను అంటారు. అతని గురించే కదా. అతను బాగుంటే నా పసుపు కుంకాలు బాగుంటాయనే కదా. నువ్వు అక్కడ నేను పూజ చేసుకుంటాను ఉపయోగం ఏముంది? ఇంకా భగవంతుడికి ఆపేసే, అక్కడ ఆపేసి అతనికి కావాల్సింది చేసుకో. చేసినప్పుడు భగవంతుడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. ఎందుకంటే ఇవాళ మనం బొట్టు పెట్టుకుంటున్నాము, మెడలో మంగళసూత్రం ఉంది, నల్లపూసలు ఉన్నాయి, తల్లో పూలు ఉన్నాయి, కాళ్ళకి మెట్టలు ఉన్నాయి, సుమంగలిగా ఉంటున్నాము అంటే అతను ఉండబట్టే కదా. కాదంటారా? అతను వెధవా అనుకుందాం, పనికి మాలిన వాడు అనుకుందాం. అట్టినప్పుడు ఎవరిదాని వాళ్ళు వెళ్ళిపోవడం బెస్ట్ కదా. వెధవా పనికి మాలిన వాడు అనేటువంటిది తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేదానికన్నా నీ చింతన నువ్వు ఉండుకో. ఎందువల్ల చెప్పండి? అంటే పెద్దవాళ్ళు సర్దుకుపోమని చెప్తూ ఉంటారు కదా, ఎవరి పాటికి వాళ్ళు ఉండటము అంతగా. సర్దుకుపోవటం అనేటువంటిది అమ్మా, నేను సూట్కే సర్దుకొని పోవటం కాదు కదా. సర్దుకుపోవటానికి కూడా ఒక వ్యవస్థ ఉంటుంది. ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. ఒకప్పుడు సర్దుకుపోవడం అనేటువంటి దాంట్లో పిల్లలకి ఏదో జీవితం ఉండాలి, మనకు సంపాదన లేదు అని ఇక ఎంతటి రాక్షసుడైనా సర్దుకుపోయే విధానం ఉంది. అది ఎంతవరకు సర్దుకుపోమన్నారు? నీ నెత్తి మీదకి వస్తుంది, నీ పిల్లల మీదకి వస్తుంది అనుకుంటే అక్కడి నుంచి నువ్వు పక్కకు వచ్చేసి రాదు. ఏదో ఒకరోజు మారతారనేటువంటి స్థితి ఉన్నప్పుడు సర్దుకుపోయటం మొదలుపెట్టి దానికి తగ్గ ఆరాధన చేసుకుంటుంటే ఓకే. ఎంతసేపటికి ఈగో అంటారు చూసారా, నేనే తగ్గాలి, నువ్వే తగ్గాలి అనేటువంటిది, నేనంటా నువ్వు పడాలి, నేను కూడా తిరగంట ఎందుకన్నా అనేటువంటిది ఉన్నంతకాలము కూడా ఏ దేవత ఆరాధన చేసినా ఉపయోగం లేదు, చేయడం అనవసరం అంట. ఎందువల్లనంటే దేవతారాధన చేస్తూ మన ఆలోచనల్ని పక్కన పెట్టకుండా నేను భగవదారాధన చేసినప్పటికీ కూడా మా ఇంట్లో తగాదాలు తగ్గట్లా. ఎందుకు తగ్గుతాయి? భగవదారాధన చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మేము కొట్టుకుంటూనే ఉన్నామని అంటారు. అంటే మన కోపం ఎవరి మీద వస్తున్నప్పుడు? భగవంతుడి మీద కోపం వస్తుంది. అక్కడ ఆలోచించవలసింది మనము, మార్చుకోవాల్సింది మనల్ని మనము. నిన్ను నువ్వు మార్చుకునేటువంటి స్థితి నీకున్నప్పుడు మార్చుకోవాలి నన్ను నేను అనేటువంటి దాని మీద ధ్యాస ఉన్నప్పుడు భగవదారాధన చేస్తే ఆ ధ్యాస పెరుగుతుంది. దాంట్లోంచి ఒక వ్యవస్థ ఏర్పడుతుంది, శక్తి ఏర్పడుతుంది, అది ఒక వైబ్రేషన్గా చుట్టూతో నిలబడుతుంది. మీకు ఏదైతే కావాలో అందులోకి మిమ్మల్ని తీసుకెళ్ళి నిలబెట్టగలుగుతుంది. అదే లేనప్పుడు ఆలోచన మొత్తం వేరేగా ఉన్నప్పుడు, కొట్టుకోవాలో అరుచుకోవాలో ఉన్నప్పుడు ఎంత ఆరాధన చేసినప్పటికీ కూడా ఏదైతే ఆలోచన ఉందో అది వృద్ధి పెరుగుతుంది. అప్పుడు తగాదాలు పెరుగుతాయి కానీ తగ్గవు కదా. కాబట్టి భగవదారాధన అనేటువంటిది మానసిక వ్యవస్థకి ఉపకరం.
అమ్మాయికి అబ్బాయికి ఎవరో ఒకళ్ళకి కలిసి ఉండాలి ఏదైనా సరే అన్నప్పుడు మీరు దానికి తగ్గ ఆరాధనలు లలితా సహస్రనామంలోనే నిత్య క్లిన్న నిరుపమ నిర్వాణ సుఖదాయిని నిత్య షోడశికారూప శ్రీకంఠార్థ శరీరిని అని చెప్పి శ్లోకం. ఆ శ్లోకాన్ని పారాయణ చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా అవతల వ్యక్తి ఎంత మూర్ఖమైనా క్రమేపీ తగ్గి మళ్ళీ కుటుంబం అనేటువంటి సంతోషంగా ఉంటుంది. ఇద్దరికీ లేకుండా కుట్టుకు చేస్తున్నప్పుడు ఎంత చేసినప్పటికీ కూడా మనకు దాని నుంచి ఫలితాన్ని మనం ఆశించలేము. ఆశించినా అది మనకు పరిసరాల్లో కనిపించకపోగా ఇంకా మనకు నెగిటివ్ పెరిగిపోతుంది. ఇంత చేస్తున్నప్పటికీ కూడా మేము ఇద్దరం కొట్టుకుంటూనే ఉన్నాం కాబట్టి దేవుడు లేడు ఏం లేదు ఇంకా అనేటువంటి స్థితికి మనం వెళ్తాం. రేపో ఇల్లు డైవర్స్ అవుతాయి అనుకున్నప్పుడు కూడా ఇద్దరిలో ఎవరైనా ఒక మనస్సులో నాది అనేటువంటిది గట్టిగా ఉన్నప్పుడు చేసుకోగలిగితే అవతల మనిషి మైండ్ కూడా అది మారగలుగుతుంది. అది తెలుసుకోవాల్సి. అంటే ఇద్దరిలో ఎవరైనా అంటే మగవారు కూడా ఇది చేయొచ్చు అంటున్నారా? అయ్యో కావాలి అని అనుకుంటే మాత్రం మగవాళ్ళు కూడా ఇంకా తొందరగా అవుతుంది మగవాళ్ళకి. నా భార్య నాకు కావాలి అంటే తను నాకు కావాలి అనేటువంటి విషయంలో కనెక్ట్ చేస్తే మామూలుగా ఇంకా తొందరగా వాళ్ళ వైబ్రేషన్స్ చక్కగా పాజిటివ్ చూడగలుగుతారు. ఓకే, అంటే విడిపోవాలన్నంత ఆలోచన ఉండదు కానీ మామూలుగా కొట్టుకు చేస్తుంటారు, అప్పుడప్పుడే కొట్టుకుంటారు, అప్పుడప్పుడే బాగుంటారు. అలాంటి వాళ్ళు సఖ్యతగా ఉండాలన్నా పనిచేస్తుందంటారా? అలాంటి వాళ్ళ జీవితం అలా ఉంటేనే బాగుంటుందండి. అంటే కారం తీయగా ఉండేటువంటి తీయటి కారం తీయగా ఉండటం ఏంటండి? సంసారం అలా ఉండాలి. ఓహో, అప్పుడే ఆయనగా ఉండాలి. అంతలోగే ఆ విషయాన్ని మర్చిపోయి, అంటే తగాదా వచ్చింది అరుచుకున్నారు, దాన్ని సాధించకూడదు, ఆ విషయాన్ని మర్చిపోవాలి మళ్ళీ యథావిధిగా. అలా ఉంటే ఆ జీవితం వేరు. ఎప్పుడు సరదాగా నవ్వుకుంటూ ఉన్నా అదొక ఇబ్బంది, ఎప్పుడు అరుచుకుంటూ తట్టుకుంటున్నా అదొక ఇబ్బంది. కాకపోతే ఇందులో ఒకటి, అరుచుకోవటం కొట్టుకోవటం అనేటువంటి సర్వసాధారణం, బాధ్యతారాహిత్యం అనేటువంటిది ప్రధానం. ఆ బాధ్యతారాహిత్యం, ఆ అమ్మాయి అతను ఎన్ని రకాలుగా కుటుంబం కోసం ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోలేదు అన్నప్పుడు అది బాధ్యతారాహిత్యం. మనం ఇక మన పని మనం చేసుకోవడం ఉత్తమం. అలానే ఆ పిల్లవాడు మనం ఎంతగా ప్రయత్నం చేసినా కుటుంబం మీద బాధ్యత లేకుండా తన ఇష్టానుసారం నాది అన్నట్టుగా ఉన్నప్పుడు మన పని మనం చేసుకోవడం శ్రేయస్కరం. అంతేగాని చిన్నవేవో గొడవలు అవుతున్నాయినప్పుడు వాటికి నార్మల్గా కూడా అయిపోతాయి. సాధింపుడు అనే తత్వం లేకపోతే ఎంత గొడవైనా ఆ క్షణంలో మాసిపోతుంది. నన్ను అంటాడా వీడి సంగతి చూస్తా అనుకుంటే అది ఎప్పటికీ నిప్పులాగా వృద్ధి చెందుతూనే ఉంటుంది. లేదనుకోండి అలా ఆగిపోతుంది. అది తెలుసుకోవాల్సింది ప్రధానంగా. ఇప్పుడు వీరిద్దరు వ్యక్తిగతమే కాకుండా వీరిద్దరు బాగానే ఉంటారు ఇద్దరుగా ఉన్నప్పుడు, మూడో వాళ్ళు దూరి వాళ్ళు పెట్టే పుల్లల వల్ల వీళ్ళ మధ్య గొడవలు అయ్యే కుటుంబాలు కూడా చాలా ఉంటాయి. అటువంటి సందర్భాల్లో నా మీద మీకు, మీ మీద నాకు నమ్మకం ఉన్నప్పుడు మూడో వ్యక్తి ఎన్ని చెప్పినా మనం ఆ టైంలో అసలు ఎంటర్టైన్ ఇవ్వకూడదు మూడో వ్యక్తికి అనుకుంటాము. కానీ కాకపోతే అక్కడ కర్మ ప్రారంభం ఏంటంటే, కర్మ బలీయంగా ఉన్నప్పుడు మూడో వాడే వ్యక్తి మాట తిజ్జగా ఉంటుంది. ఎందువల్లనంటే ఈ అబ్బాయి అమ్మాయిని అస్తమానం పొగడ్డు, వీడొచ్చి పొగిడేటప్పటికి నిజంగా నేను అందంగా ఉన్నా ఆయనే చికాకు చేస్తున్నాడు అనే ఫీలింగ్ అమ్మాయికి వస్తుంది. అతన్ని పొగిడినప్పుడు నా భార్య ఎప్పుడు నన్ను ఇట్లా మాట్లాడలేదు అనేటువంటిది ఆటోమేటిక్గా వస్తుంది. భార్యాభర్తలు ఎంతసేపటికి ఒకరినొకరు పొగుడుతూ ఉంటే జీవితం ఏముంటుందండి? అక్కడ కావాల్సింది ఏంటి? ఇంప్రెస్ చేసే వ్యక్తి కాదు మనకు కావాల్సింది. ఇద్దరి మధ్యలో మూడో వ్యక్తి వచ్చి ఇంప్రెస్ చేస్తాడు. అది కాదు, ఇంప్రెస్ చేసే వ్యక్తి ఎంతవరకు ఉంటాడు? కొంతకాలమే ఉంటాడు. మనకు ఇంటిని నడిపే వ్యక్తి, పాల బిల్లు, కూరల బిల్లు, ఆ బిల్లు, ఈ బిల్లు, ఇంటిని నడపడానికి కావాల్సినటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి వ్యక్తి కావాలి. అంతేగాని ఒక అమ్మాయిని ఇంప్రెస్ చేశాడు, వాడి జీవితకాలం అమ్మాయిని ఇంప్రెస్ చేస్తూనే ఉండాలి. అది ఇంప్రెస్ చేయలేకపోతే అమ్మాయికి కోపం వస్తుంది, అదే అబ్బాయిని ఇంప్రెస్ చేయలేకపోతే వాడికి కోపం వస్తుంది, మధ్యలో ఆ బంధం ముగిసిపోతుంది. ఇంప్రెస్ చేసేవాడు ఎప్పుడు కూడా ప్రమాదకారే. మనకు ఆ వ్యక్తి ఎలా ఉండాలి? కుటుంబానికి బాధ్యత రాహిత్యంగా ఉండకూడదు, బాధ్యత తీసుకునే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు కదండి. అదే మనం తీసుకోవాల్సిన విషయం. మనల్ని ఎంత ఇంప్రెస్ చేశాడు, మనల్ని ఎంత పొగిడాడు అనేటువంటిది కాదు, బాధ్యత ఎలా ఉన్నాడు, ఎంతవరకు బాధ్యత తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకున్నప్పుడు ఇంకొక ఆలోచన రాదు కదా, అది చూసుకోవాలి ప్రధానంగా. ధన్యవాదాలు గురువు. పరమేశ్వరార్పణం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.